ప్రభుత్వ ఆసుపత్రుల్లో అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఆవరణలో భారీ ధర్నా నిర్వహించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి తమ ఆవేదన వినిపించారు. ఆసుపత్రుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంఈ కార్యాలయం ఆవరణలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. తమ సమస్యలపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలేది లేదని భీష్మించారు. ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కాంట్రాక్ట్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడతాం కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చే వరకు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం అంటే వైఖరి. మనలో గందరగోళం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు మాకు అన్యాయానికి గురి చేయకండి, కార్మికులను అన్యాయం చేయకండి. ఈ టెండర్లో సక్రమంగా పద్ధతిలో టెండర్ రూపకల్పన చేయండి. కనీస వేతనం 26,000 ఉంటేనే రాబోయే 3-4 సంవత్సరాలు కార్మికులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. 10,000, 11,000తో హైదరాబాద్ లాంటి పట్టణంలో లేదంటే మహానగరాల్లో ఎట్లా కార్మికులు బతుకుతారు? కాబట్టి ఈ టెండర్ టెండర్లు పిలవాలి. టెండర్ పిలిచే క్రమంలో కనీస వేతనం 26,000, అదేవిధంగా కార్మిక చట్టాలైన లీవులు, అదే బోనసు, అదే అన్ని ఉండేటట్టుగా టెండర్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళకు ప్రికాషనరీగా చెప్తా ఉన్నాం. టెండర్ పిలిచే సందర్భంలో కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ హక్కులు కాదా, కార్మికుల హక్కులు రాకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పి ఇవాళ ఈ ధర్నా మేము చేస్తూ ఉన్నాం. గతంలో ప్రతి 3 సంవత్సరాలకి కొత్త టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్లను నియమించి జీతాలు పెంచే పద్ధతి ఉండే. కానీ ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు పెంచాలని మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు టెండర్స్ను పిలిచి టెండర్స్ ద్వారా జీతాలు పెంచాలని చెప్పి మేము అధికారులకి గత 6 నెలల నుంచి మెమోరాండాలు ఇచ్చుకుంటూ అన్ని ఆసుపత్రుల్లో ధర్నాల ద్వారా కూడా హెచ్చరిస్తూ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఉండాలి. డాక్టర్ అక్రైడ్ ఫార్ములా ప్రకారం ఒక భార్య, భర్త, 2 పిల్లలు 2,700 క్యాలరీల బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకొని ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండి ఆ పిల్లలకి విద్యా బుద్ధులు, అలాగే వాళ్ళు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇట్లాంటివన్నీ ఇస్తూ మనిషికి 17 గజాల బట్ట ఇవ్వాలని ముఖ్యమైన అంశాలతోటి డాక్టర్ అక్రైడ్ ఫార్ములా ఉన్నది. దాని ప్రకారం లెక్కేస్తే 26,000 రూపాయలు జీతం ఇస్తేనే ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఆడికాడికి సరిపోతాయి. కాబట్టి కనీసం 26,000 రూపాయలు జీతం ఇవ్వండి అని అధికారులని మా యూనియన్ నాయకులు మొత్తం అందరం కలిసిపోయి మాట్లాడి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరేనండి, మేమైనా చేస్తాము, చూస్తాము, అది ఇదేం మొదలైతే కానీ కార్యాచరణ రావట్లేదు, ఏదో అన్యాయం చేయడం ప్రయత్నాలు చేస్తున్నారు అనే పద్ధతుల్లో మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ అన్యాయం దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నోటీస్ ఇచ్చి, లెటర్ ఇచ్చి మొత్తం డిఎంఈకి, వైద్య విధాన పరిషత్ కమిషనర్కి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు కూడా లెటర్లు ఇచ్చి లెటర్ల ద్వారా ఇవాళ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు 26,000 రూపాయల జీతం, అట్లాగే చట్ట ప్రకారం మాకు రావాల్సిన పండగ, జాతీయ, ఆర్జిత సెలవులు సంవత్సరానికి 23 రావాలి. ఆ 23 సెలవులు చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతాలు కార్పొరేషన్ ద్వారానే చెల్లించాలని చెప్పి
ఇంకో డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది అధికారుల ముందు. అట్లాగే యూనిఫారం 2 జతల యూనిఫారం, 1 జత బూట్లు కానీ చెప్పులు కానీ వాళ్ళ అవసరాలని బట్టి ఇవ్వాలనేటటువంటిది. ఇంకోటి కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం సంవత్సరానికి 1 నెల కనీస బోనస్ ఇవ్వాలి. ఆ కనీస బోనస్ కూడా వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ ఇవన్నీ ఇవ్వకపోతే ముఖ్య యజమానిగా ఉన్నటువంటి ఆ డిఎంఈ కాదు, వైద్య విధాన పరిషత్ కాదు, దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ గతంలో చెప్పడం జరిగింది. అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఇవాళ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే జీతాలు పంపిస్తా అన్నాడు. జీతాలు పెంచే గవర్నమెంట్ కమిటీలో నేను మెంబర్ని, మినిమం వేజ్ బోర్డు మెంబర్ని. మేము గత ఏప్రిల్ నెలలోనే 2025 ఏప్రిల్ నెలలోనే కనీసం 22,000 రూపాయల జీతము, దాంతోపాటు 8.8 మొత్తం స్ట్రక్చర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. నేను మే 1వ తేదీన రిలీజ్ చేస్తా అన్నాడు. మళ్ళీ మే 1 వస్తూ ఉన్నది. మరి వెంటనే మంత్రి ఈ కథలు కూడా నిలిచిపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సమీకరించి మేము పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తాం.